ఇదిలో ఇనాంగూడ చెరువులోకి కారు దూసుకెళ్లిన ఘటన కీలక మలుపు తిరిగింది. అత్యంత వేగంగా చెరువులో కారు దూసుకెళ్లి మునిగిపోవడం ప్రమాదం కాదని, అది ఆత్మహత్యాయత్నమేనని పోలీసుల విచారణలో తేలింది. బిఎన్ రెడ్డి నగర్కు చెందిన అశోక్ తన ముగ్గురు పిల్లలతో కలిసి కారులో బయలుదేరాడు. పిల్లలతో కలిసి తాను ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ చేసిన అశోక్ కారును అతి వేగంగా నడిపి ఇనాంగూడ చెరువులోకి దూసుకెళ్లేలా ర్యాష్ డ్రైవ్ చేశాడు. దాంతో కారు ఒక్కసారిగా అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. మార్నింగ్ 6:30 సమయంలో మనకు సంజీవ్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి అతని తమ్ముడు అశోక్ మరియు అతని పిల్లలు ముగ్గురు కూడా కనిపించట్లేదని చెప్పి పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉన్నటువంటి ఎస్ఐ సుధాకర్ మరియు రాము కానిస్టేబుల్, తర్వాత నరసింహ కానిస్టేబుల్ ముగ్గురు కలిసి అశోక్ యొక్క సెల్ ఫోన్ ట్రేస్ చేయగా ఒక లొకేషన్ మన అబ్దుల్లాపూర్ మెట్టు ఇనాంగూడ చెరువు వద్ద వచ్చింది. మా కానిస్టేబుల్ రాము మరియు నరసింహ ఇద్దరికి అక్కడికి వెళ్ళగా ఈ అశోక్ తన ముగ్గురు పిల్లలు తీసుకొని కారులో ఆ చెరువులోకి ఆత్మహత్య ప్రయత్నం చేస్తుండగా మా రాము నరసింహ ఇద్దరు కూడా అతన్ని బయటకు తీసుకొని స్థానికులు మరియు అబ్దుల్లాపూర్ మెట్టు పోలీసు వారి సహకారంతో వాళ్ళని నలుగురిని కూడా బయటకు తీసుకొచ్చి కాపాడటం జరిగింది. ఆ నలుగురిని, తండ్రిని మరియు ముగ్గురు పిల్లల్ని పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చి ఏం జరిగిందని అడగగా మన అశోక్ వ్యాపారం చేస్తున్నాడని, దానిలో భాగంగా అప్పులు చేయడం జరిగిందని, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. అందుకుగాను అశోక్ మరియు ఆయన భార్యకి, మరి వాళ్ళ బ్రదర్ సంజీవకి, పిల్లలందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటి పనులు చేయొద్దు, ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పడం జరిగింది. ఈ అశోక్ అనే వ్యక్తి మన మీర్పేట పిఎస్ లిమ్స్లో శ్రీ హోమ్స్ కాలనీలో ఉంటాడు. ఫస్ట్ టైంలో నేను రావడం 8:40 టైంలో రావడం జరిగింది. తర్వాత కారు పాండు అనే అన్న అని ఇక్కడ గౌడన్న ఉన్నాడు, ఆయన వెహికల్ పక్కకు జరిపి లోనికి రావడం జరిగింది. లోనికి రావడం జరిగిన తర్వాత నేను అన్న కాల్ చేశాను. ఏమని కాల్ చేశాను, అన్న ఇక్కడ కారు అంటే అదెందుకు పోతుంది అని ఆయన అన్నాడు. కానీ నేను వెళ్ళే అయినా నువ్వు కూడా మీరు ఒకసారి వెళ్ళి చూడమంటే అక్కడికి వెళ్ళాను. వెహికల్ వరకు ఎట్లా కారు ఎందుకు వెళ్తుంది అనుకునేసరికి నేరుగా దించినాడు. పిల్లలు ఉన్నారు అందరూ నేరుగా దించి